ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్ ఈరోజు జనవరి 3వ తారీఖు. ఈరోజు ది గ్రేట్ మహిళామణి. మహిళా మూర్తుల్లో అత్యంత గొప్ప వ్యక్తి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ది గ్రేట్ మహిళామణి సావిత్రిబాయి పూలే గారి జన్మదినం. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యాయుల అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవానికి సావిత్రిబాయి గారి పూలే జన్మదినం సందర్భంగా ఈ రోజుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా మన తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే జరుపుకుంటుంది. కాబట్టి మహిళా ఉపాధ్యాయులందరికీ, ఎందుకంటే తను మొట్టమొదటి ఈ దేశంలో ఒక ఉపాధ్యాయురాలు, మహిళా ఉపాధ్యాయురాలు. సో, కాబట్టి ఈరోజు తన సారథ్యంలో, తన వారసత్వంలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా ఒక్కసారి సావిత్రిబాయి పూలే గారి గురించి తెలుసుకుందాం. తను ది గ్రేట్ మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి. తనకి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పూలే గారితో వివాహం జరిగింది. ఆ రోజుల్లో బాల్య వివాహాలే చాలా జరిగేటివి. 1831 జనవరి 3న తను జన్మించారు. సో, 10 ఏళ్లకే తనకి వివాహం జరిగింది. వివాహం అయినప్పటికీ అప్పటికే జ్యోతిరావు పూలే గారు విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు. కానీ ఆ రోజుల్లో ఓన్లీ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే విద్యను అభ్యసించేవాళ్ళు. శూద్రులు, మరి అస్పృశ్యులు వీళ్ళకి విద్య చాలా దూరంగా ఉండేది. ఆ క్రమంలో విద్యావంతుడైనటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. తాను విద్యావంతుడైన తర్వాత తన భార్యలో ఉన్న చురుకుదనాన్ని చూసి, యాక్టివ్‌నెస్‌ని చూసి, ఇంత చురుగ్గా ఉంది, నువ్వు కూడా నేర్చుకోవాలి విద్య అని చెప్పి ఒక బలపం అన్నీ కొనిచ్చి, నిజంగా ఒక బడి పంతులు ఎలాగైతే కూర్చొని ఒక విద్యార్థికి పాఠం చెప్తాడో, అదే విధంగా తను తన భార్యకి పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. సో, అప్పుడు జ్యోతిరావు గారి మీద అనేక విమర్శలు, అనేక మంది ఆడవాళ్ళకి అప్పుడు చదువు అంటే అసలు చాలా దూరం. ఆడవాళ్ళు చదువుకోకూడదు అనేటువంటి నిబంధనలు నడుస్తున్నటువంటి కాలం అది. సో, ఆ సమాజంలో నువ్వు భార్యకి పాఠాలు చెప్పడం ఏంటి? మహిళలకు పాఠాలు చెప్పడం ఏంటి? అని చెప్పేసని జ్యోతిరావు గారి మీద అనేకమైనటువంటి దాడులు కూడా జరిగినటువంటి సందర్భం. ఆ సందర్భాలన్నిటిని వదిలిపెట్టి పట్టించుకోకుండా తన భార్యను ఒక మంచి విద్యావంతురాలుగా తీర్చిదిద్దడం జరిగింది.